ఓకే అమ్మా. దిస్ యాక్ట్స్ యాజ్ కరెంట్ క్లాస్ కన్స్ట్రక్టర్. ఇక్కడ చూడండి, దిస్ అని చెప్పి ఒక పెరాంథసిస్ పెట్టాం కదా. దిస్ పెరాంథసిస్ అనేది దిస్ యాక్ట్స్ యాజ్, ఈ పెరాంథసిస్ పెట్టినది యాక్ట్స్ యాజ్ కరెంట్ క్లాస్ కన్స్ట్రక్టర్ అండ్ కెన్ బి యూజ్డ్ యాజ్ యూజ్డ్ ఇన్ పారామీటరైజ్ కన్స్ట్రక్టర్. ఓకే, కన్స్ట్రక్టర్స్ లో దిస్ ని యూజ్ చేయాలంటే ఇలా యూజ్ చేయాలి. నార్మల్ గా అయితే దిస్ డాట్ నార్మల్ గా సరిపోతుంది. ఓకేనా, ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. దిస్ విత్ పారాంథసిస్ యూజ్డ్ ఇన్ కన్స్ట్రక్టర్స్. ఓకే, కన్స్ట్రక్టర్ లో వాడటానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్, ఇన్వోకింగ్ ఏ కరెంట్ వర్షన్ ఆఫ్ అన్ ఓవర్ రిడెన్ మెథడ్, దిస్ కీవర్డ్ ఈజ్ యూజ్డ్. ఓకే, అంటే మెథడ్ ని ఓవర్ రైట్ చేయడానికి కూడా దిస్ కీవర్డ్ యూజ్ చేస్తారు అంటున్నాడు. ఓకే, మెథడ్ ని ఓవర్ రైట్ చేయడానికి. నెక్స్ట్, దిస్ డాట్ జావా. ఒకసారి ప్రోగ్రామ్ చూద్దాం. దిస్ డాట్ జావా అనే ప్రోగ్రామ్. ఓకే, ఓకే, మనము దిస్ కీవర్డ్ ని ఎప్పుడు యూజ్ చేస్తాము? ఓకే, క్వశ్చన్, దిస్ కీవర్డ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దిస్ కీవర్డ్ గురించి రాయండి అని అడిగినప్పుడు ఇది రాయండి. ఓకేనా, ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ కీవర్డ్. దిస్ కీవర్డ్ అనగానే ఇప్పటి వరకు చెప్పినవి అన్ని రాస్తాము. ఏం చెప్పాము దిస్ కీవర్డ్ గురించి? ఇది ఇక్కడ వరకు ఇదంతా రాయండి దిస్ కీవర్డ్ గురించి అడిగినప్పుడు. ఓకే, ఈ 2 స్లైడ్స్ రాసిన తర్వాత ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ కీవర్డ్, ఓకే, ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ కీవర్డ్ అని చెప్పి ఈ ప్రోగ్రామ్ ని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకేనా, ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ కీవర్డ్. ఓకే, నేను అడిగినప్పుడు కూడా ఇదే చెప్పాలి. ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ కీవర్డ్ అంటే ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఇందాక పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ చూసిన ఎగ్జాంపుల్ సేమ్ అదే ఎగ్జాంపుల్, కాకపోతే దిస్ యూజ్ చేసాము. ఎందుకు యూజ్ చేసామంటే ఇక్కడ నేను ఆబ్జెక్ట్ లో 2 పారామీటర్స్ పాస్ చేశాను, 111 కరెంట్, ఒక ఇంటీజర్ స్ట్రింగ్. అవి ఎక్కడికి పాస్ అయినాయి? ఐడి, నేమ్ ఇక్కడ పాస్ అయినాయి. అయితే ఇక్కడ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ కి ఇనిషియలైజ్ చేస్తున్నాం. అయితే అబ్జర్వ్ చేయండి, ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఐడి, నేమ్, మనం ఇక్కడ పాస్ చేసిన పారామీటర్స్ ఐడి, నేమ్ బోత్ ఆర్ ఎలా ఉన్నాయి? సిమిలర్ గా, సేమ్ గా ఉన్నాయి. ఓకే, అలా సేమ్ గా ఉన్నప్పుడు ఈ యొక్క కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఓకే, నేమ్ కాన్ఫ్లిక్ట్. టు అవాయిడ్ ద నేమ్ కాన్ఫ్లిక్ట్ వెన్ ది ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అండ్ ది యాక్చువల్, దట్ ఈస్ ఇక్కడ మనం పాస్ చేసిన పారామీటర్స్, the parameters in the constructor. Okay, the instance variables and the parameters in the constructors are same. When the instance variables and the parameters in the constructors are same, then this keyword is used to avoid name conflict. That is accessing conflict. ఇక్కడ ఐడి సేమ్ గా ఉన్నాయి కదా, సో దేర్ విల్ బి ఏ కాన్ఫ్లిక్ట్ టు డిఫరెన్షియేట్ దెమ్. ఓకే, టు డిఫరెన్షియేట్ ద ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అండ్ ది పారామీటర్స్ ఇన్ ద కన్స్ట్రక్టర్. టు డిఫరెన్షియేట్ వి యూజ్ దిస్ కీవర్డ్. ఓకేనా, మనం ఇలా దిస్ కీవర్డ్ యూజ్ చేయకపోతే ఎర్రర్ వస్తుంది. ఎందుకు? బోత్ ఆర్ సేమ్ కాబట్టి. ఇందాక మనం ఇక్కడేమో ఐడి దగ్గర ఐ పెట్టాము, స్ట్రింగ్ దగ్గర ఎన్ పెట్టాం, సో దేర్ ఈస్ నో ప్రాబ్లం. ఓకే, బోత్ ఆర్ డిఫరెంట్, ఇన్స్టాన్స్ వేరియబుల్స్ డిఫరెంట్ గా ఉన్నాయి, ఇవి కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. ఓకే, ఇన్స్టాన్స్ వేరియబుల్స్ పారామీటర్స్ ఇన్ ద కన్స్ట్రక్టర్ డిఫరెంట్ గా ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం. ఇక్కడ సేమ్ గా ఉన్న ఐడి, నేమ్ సేమ్ గా ఉన్నాయి కాబట్టి కంపైల్ టైం ఎర్రర్ వస్తుంది బికాస్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. సో వీఆర్ యూజింగ్ దిస్ కీవర్డ్ టు డిఫరెన్షియేట్ దెమ్. మా అర్థమైందా? మెయిన్ పాయింట్ టు డిఫరెన్షియేట్. Okay, when both are same, instance variables and parameters in the constructor are same, to differentiate them we use this keyword. My importance of this keyword అర్థమైందా? all of you understood? మళ్ళీ చెప్పమన్నా?
రిపీట్ అగైన్. ఓకే. మళ్ళీ చెప్పండి. ఓకే. Why we use this keyword, importance of this keyword. Okay, ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఇవి నేను హైలైట్ చేశాను కదా. ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అంటే ఏంటి? ఇన్సైడ్ ఆఫ్ ద క్లాస్, అవుట్ సైడ్ ఆఫ్ ద మెథడ్. ఈ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ పారామీటర్స్ ఇన్ ద కన్స్ట్రక్టర్. ఇది కన్స్ట్రక్టరే కదా, స్టూడెంట్ అనేది కన్స్ట్రక్టరే కదా. పారామీటర్స్ ఇన్ ద కన్స్ట్రక్టర్. ఓకే, ఇవి ఇప్పుడు హైలైట్ చేశాను కదా, అవి రెండు సేమ్ గా ఉన్నప్పుడు. ఓకే, అవి రెండు సేమే కదా, ఐడి నేమ్ సేమ్. వెన్ ది ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అండ్ ది పారామీటర్స్ ఇన్ ద కన్స్ట్రక్టర్ ఆర్ సేమ్. రాస్తున్నారా? ఆర్ సేమ్. టు డిఫరెన్షియేట్ దెమ్, ఆ రెండిటిని డిఫరెన్షియేట్ చేయడానికి మనం దిస్ కీవర్డ్ యూజ్ చేస్తాం. వి యూజ్ దిస్ కీవర్డ్. రాసుకున్నారా? రాస్తే అర్థం అవుతుంది, వింటే అర్థం కాదు. ఓకే, టు డిఫరెన్షియేట్ వి యూజ్ దిస్ కీవర్డ్. అదర్వైజ్ ఇట్ విల్ గివ్ కాన్ఫ్లిక్ట్. ఓకే, ఇట్ విల్ గివ్ కంపైల్ టైమ్ ఎర్రర్. మనం దిస్ కీవర్డ్ యూజ్ చేయకపోతే ఈ ఐడి కాన్ఫ్లిక్ట్ వచ్చేస్తుంది. ఓకేనా? ఫర్ దట్ పర్పస్ వి యూజ్ దిస్ కీవర్డ్ అని చెప్పి ఎగ్జాంపుల్ రాయండి. నేను ఆల్రెడీ పాస్ చేశాను, ఈ ప్రోగ్రామ్స్ అన్ని పాస్ చేశాను మీకు. అందుకే నేను టైం కూడా ఇచ్చా, చూసి నిదానంగా క్వశ్చన్ బై క్వశ్చన్ కంటెంట్ అంతా కవర్ అయ్యేటట్లు 11 క్వశ్చన్స్ రాయండి అని చెప్పాను. మీరు రాసుకుంటున్న 11 క్వశ్చన్స్ లో ఖచ్చితంగా ఈ నేను పెట్టిన ఎగ్జాంపుల్స్ అన్ని రావాలి, మీరు నీట్ గా రాస్తే. ఓకే, మీరు రాసిన వాళ్ళు నాకు పెట్టండి, నేను ఆన్సర్స్ వెరిఫై చేస్తా. ఖచ్చితంగా వెరిఫై చేసి ఇంకేమైనా ఆన్సర్ పెట్టాలనుకుంటే, మాడిఫై చేయాలంటే చెప్తాను నేను. ఓకేనా? క్లాస్ అయిపోయిన తర్వాత కానీ ఎప్పుడన్నా మీకు వీలున్నప్పుడు ఈవినింగ్ కానీ నాకు పెట్టండి. మరి రేపు నేను ఏమైనా ఫోన్ చేస్తే నాకు కాలేజ్ టైమింగ్స్ లోనే చెయ్యండి. ఓకేనా? లేదు లాస్ట్ డేట్ అని అర్జెంట్ అని అంటే అప్పుడు విడిగా చెయ్యండి. కానీ మామూలుగా అయితే కాలేజ్ టైమింగ్స్ లోనే చెయ్యండి, 9 to 4. ఓకేనా? లేకపోతే నాకు మెసేజ్ పెట్టండి. మెసేజ్ అయితే ఏ టైంలో అయినా పెట్టండి. కాల్ అయితే మట్టుకు కాలేజ్ టైమింగ్స్ లో చేయండి. ఓకేనా? ఓకే, దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ కీవర్డ్. అర్థమైందా? ఏం లేదు, ఒక పాయింట్. ఇవి రెండు ఇన్స్టాన్స్ వేరియబుల్స్ పారామీటర్స్ సేమ్ గా ఉన్నప్పుడు వాటిని డిఫరెన్షియేట్ చేయడానికి దిస్ కీవర్డ్ యూస్ చేస్తాం. అదర్వైజ్ ఇట్ విల్ గివ్ ఎర్రర్. దీంట్లో ఏముంది? అర్థమవుతుందా? మా 40 మంది ఉన్నారు, కొంచెం ఒక్కళ్ళు రెస్పాండ్ అయితే ఎట్లా? మిగతా వాళ్ళంతా ఐడియల్ గా ఉంటారా? చెప్పండి, అర్థం అవుతుందా? అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్. ఇదిగో ఇక్కడ నేను చెప్పిందే ఇక్కడ చూడండి. ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ అంటే పారామీటర్స్ అండ్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఆర్ సేమ్. సో వీఆర్ యూజింగ్ దిస్ కీవర్డ్ టు డిస్టింగ్విష్. అదే డిఫరెన్షియేట్ అన్నాను కదా, అది లోకల్ వేరియబుల్ అండ్ ఇన్స్టాన్స్ వేరియబుల్. ఇఫ్ లోకల్ వేరియబుల్స్ అంటే ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ అండ్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఆర్ డిఫరెంట్, దేర్ ఈస్ నో నీడ్ టు యూజ్ దిస్ కీవర్డ్. అంతే కదా, నేను చెప్పిందే ఉంది కదా ఇక్కడ. అవి రెండు డిఫరెంట్ గా ఉన్నాయి అనుకోండి, అంత ముందు ప్రోగ్రామ్ లో పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ ప్రోగ్రామ్ లో డిఫరెంట్ గా ఉన్నాయి, అప్పుడు మనం దిస్ కీవర్డ్ యూజ్ చేయలేదు. ఇక్కడ ఏంటి, సేమ్ గా ఉన్నాయి కదా, అవి పారామీటర్స్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ సేమ్ గా ఉన్నాయి కాబట్టి టు డిస్టింగ్విష్ దెమ్ వి యూజ్ దిస్ కీవర్డ్. ఓకే, నెక్స్ట్ కాలింగ్ కన్స్ట్రక్టర్స్. ఓకే, అంటే ఓవర్లోడింగ్ కన్స్ట్రక్టర్ అమ్మా. కన్స్ట్రక్టర్స్ ని ఎలా ఓవర్లోడ్ చేస్తాం? ఓవర్లోడింగ్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్. చూడండి, ఓవర్లోడింగ్ కన్స్ట్రక్టర్స్ ఎక్కడుంది? MNOP QRST. ఓవర్లోడ్. ఓకే, ఓవర్లోడ్ కన్స్ట్రక్ట్. ఓకే, చూడండి, మనకి మెయిన్ మెథడ్ చూడండి. ఫస్ట్ మెయిన్ మెథడ్ లో బాక్స్ ఓబి, మన క్లాస్ నేమ్ బాక్స్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, ఓబి ఈక్వల్స్ టు న్యూ బాక్స్ ఆఫ్ 3 వాల్యూస్ పాస్ చేశా. ఓకే, హౌ మెనీ వాల్యూస్ ఐ పాస్డ్?
3 values, 10.1, 12.2, 9.3. I passed 3 values. Now ఇప్పుడు నాకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవర్లోడింగ్ కన్స్ట్రక్టర్ కదా. అసలు ఓవర్లోడింగ్ అంటే ఏంటి? ఎవరికైనా గుర్తుందా? వాట్ ఈజ్ ఓవర్లోడింగ్? మెథడ్ ఓవర్లోడింగ్ అని చెప్పాను కదా, గుర్తుందా? పాలిమార్ఫిజం లో, కంపైల్ టైం పాలిమార్ఫిజం లో మెథడ్ ఓవర్లోడింగ్ అని చెప్పుకున్నాం కదా. వాట్ ఈస్ మెథడ్ ఓవర్లోడింగ్? ఎనీవన్ కెన్ రిమెంబర్? Same method, different parameters, ma'am. కదా, సేమ్ మెథడ్ నేమ్, డిఫరెంట్ పారామీటర్స్. సిమిలర్లీ హియర్ ఆల్సో కన్స్ట్రక్టర్స్ కూడా సేమ్ కన్స్ట్రక్టర్ అండ్ డిఫరెంట్ పారామీటర్స్. ఓకే, ఒక నిమిషం, ఎగ్జాంపుల్ ఇది కాదనుకుంటా. ఓకే, నేను ఈ ఎగ్జాంపుల్ మాడిఫై చేసి చూపిస్తాను. బాక్స్ ఆఫ్ W, double H. ఓకే, 2 పారామీటర్స్ పాస్ చేశాను. ఓకే, ఇక్కడ విత్ ఈక్వల్స్ టు దేనికి అసైన్ చేయాలి చెప్పండి? విత్ దేనికి ఇవ్వాలి? డబ్ల్యూకి అసైన్ చేయాలి. నెక్స్ట్ హైట్ ని దేనికి అసైన్ చేయాలి చెప్పండి? H ma'am. ఓకే, నేను అలాగే ఇంకొక కన్స్ట్రక్టర్ రాస్తున్నాను. బాక్స్ ఆఫ్ డబల్, నేను డబ్ల్యూ తీసుకుంటున్నాను. ఓకే, మళ్ళీ ఇక్కడ ఇన్స్టాన్స్ వేరియబుల్ ని ఆర్గ్యుమెంట్ కి ఇవ్వాలన్నమాట. ఇన్స్టాన్స్ వేరియబుల్ ఏంటి? విత్ ని లోకల్ ఆర్గ్యుమెంట్ డబ్ల్యూకి అసైన్ చేసాం. ఓకే, ఇక్కడ చూడండి 3 కన్స్ట్రక్టర్స్ ఉన్నాయి. ఓకే, దీస్ ఆర్ ద 3 కన్స్ట్రక్టర్స్. ఓకే, కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ బాక్స్ లో 3 పారామీటర్స్ ఫస్ట్ దాంట్లో, తర్వాత 2 పారామీటర్స్, తర్వాత 1 పారామీటర్. సిమిలర్ కన్స్ట్రక్టర్, సేమ్ కన్స్ట్రక్టర్ నేమ్ బట్ డిఫరెంట్ పారామీటర్స్. ఓకే, డిఫరెంట్ పారామీటర్ స్ట్రక్చర్. దీన్ని ఏమంటారంటే పారామీటర్ స్ట్రక్చర్ అంటారు. ఇది డిఫరెంట్ గా ఉంది కదా, ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 3 డిఫరెంట్. సో దిస్ ఈస్ కాల్డ్ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్. అండర్స్టాండ్? దిస్ ఈస్ కాల్డ్ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్. అయితే ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు బాక్స్ లో ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. బాక్స్ OB1. ఓకే, ఆల్రెడీ ఓబీ, సపోజ్ దీన్ని OB1 అనుకోండి, దీన్ని OB2 అనుకోండి. ఇంకో సెకండ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. న్యూ బాక్స్ ఆఫ్, నేను ఇక్కడ 2 వాల్యూస్ పాస్ చేస్తా. ఓకే, 10.1, 6.8. ఓకే, ఏయో 2 వాల్యూస్ పాస్ చేసా. ఓకేనా, ఇక్కడ చూడండి OB1 ని కాల్ చేసినప్పుడు ఏ కన్స్ట్రక్టర్ ఇన్వోక్ అవుతుంది? 3 పారామీటర్స్ ఉన్న కన్స్ట్రక్టర్ ఇన్వోక్ అవుతుంది, రైట్? సిమిలర్లీ హియర్ ఆల్సో 2 పారామీటర్స్, అంటే ఆబ్జెక్ట్ 2 క్రియేట్ అయినప్పుడు ఈ 2 పారామీటర్స్ ఉన్న కన్స్ట్రక్టర్ ఇన్వోక్ అవుతుంది, అంటే కాల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నాకు వాల్యూమ్ అన్నప్పుడు కూడా ఆబ్జెక్ట్ డాట్ వాల్యూమ్ అంటే ఈ మెథడ్ కాల్ అవుతుంది. లేదు, OB2 డాట్ వాల్యూమ్ అన్నప్పుడు ఈ 2 వాల్యూస్ గెట్ మల్టిప్లైడ్. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్. ఓకే, ఒక సింపుల్ పాయింట్, సేమ్ కన్స్ట్రక్టర్ నేమ్ బట్ డిఫరెంట్ పారామీటర్స్. ఓకే, అర్థమవుతుందా? అర్థమైంది కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్? Yes madam. Okay, now we will see the next concept, copy constructor. ఇక్కడ చూడండి, ఓకే, దిస్ కీవర్డ్ ఉన్నప్పుడు ఇంకొక ప్రోగ్రామ్ ఉంది ఇంపార్టెంట్, ఓవర్లోడ్ దిస్ కన్స్ట్రక్టర్.
ఓకే, దిస్ కన్స్ట్రక్టర్ తో ఎలా ఓవర్లోడ్ చేస్తాం ఇది కూడా చూడండి. దిస్ కీవర్డ్ దగ్గరే ఇది కూడా రాయండి. దిస్ కీవర్డ్ ఎక్కువ మార్కులు అడిగినప్పుడు ఇది కూడా రాయండి, మంచి మార్కులు వేస్తారు. 3 పారామీటర్స్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ప్రతిదానికి చేయాలమ్మా. 2 పారామీటర్స్ కి 1 పారామీటర్ కి డిఫాల్ట్ కూడా అంటే మ్యామ్ మీరు ప్రోగ్రామ్ లో రెండింటికే చేశారు కదా మ్యామ్, ఆబ్జెక్ట్ అలా 1 ఆబ్జెక్ట్ చెయ్యండి. 2. ఓకే ఓకే, అలా చెయ్యండి అని చెప్పాను, నేను చెయ్యలేదు అనమాట. ఓకేనా? అందుకే మ్యామ్ డౌట్ ఓకే వచ్చింది. ఓకే ఓకే, పర్లేదు, అలా చెయ్యండి. ఓకే, నెక్స్ట్ చూడండి. దిస్ కీవర్డ్ యూస్ చేసినప్పుడు ఎలా కన్స్ట్రక్టర్స్ ని ఓవర్లోడ్ చేస్తాము. ఓకేనా? ఇక్కడ చూడండి, టెస్ట్ T1 న్యూ టెస్ట్ ఆఫ్ 10.4. ఓకే, ఇప్పుడు ఇందాక మనం నార్మల్ గా ఓవర్లోడ్ చేసాము, అయితే దానికంటే కూడా ఇది ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ లో ఇది రాయండి. ఓకేనా? దిస్ కీవర్డ్ యూస్ చేసి ఎలా ఓవర్లోడ్ చేస్తాం కన్స్ట్రక్టర్స్ ని. ఓకే, దిస్ ఈస్ వై, దిస్ ఈస్ వాట్, హౌ constructors are overloaded by using this keyword. How the constructors are overloaded by using this keyword. చూడండి, ఇక్కడ నేను త్రీ కన్స్ట్రక్టర్స్ తీసుకున్నా. ఓకే, ఏమేం కన్స్ట్రక్టర్స్ చెప్పండి, అవి కనిపిస్తున్నాయా? దిస్ ఈజ్ వాట్, డబుల్ ఇదేం మేడం కన్స్ట్రక్టర్, టెస్ట్ ఇదేం కన్స్ట్రక్టర్. డబల్ నేను హైలైట్ చేసిన కన్స్ట్రక్టర్ ఏంటి? డిఫాల్ట్ 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 కన్స్ట్రక్టర్ మ్యామ్. డిఫాల్ట్. ఇది సింగిల్ ఆర్గ్యుమెంట్ సింగిల్ కన్స్ట్రక్టర్, ఆర్గ్యుమెంట్. దాంట్లో ఇంటీజర్ తీసుకున్నాం. ఇది కూడా సింగిల్ ఆర్గ్యుమెంట్ బట్ డబల్ తీసుకున్నాం. ఓకే, త్రీ కన్స్ట్రక్టర్స్. అయితే ఇక్కడ నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. టెస్ట్ T1 ఈజ్ ఈక్వల్స్ టు న్యూ టెస్ట్ ఆఫ్ 10.4. ఇక్కడ నేను అసలు ఏం పాస్ చేయలేదండి, ఇలా ఉంది టెస్ట్ T1 న్యూ టెస్ట్. అప్పుడు ఏ కన్స్ట్రక్టర్ ఇన్వోక్ అవుతుంది? అప్పుడు ఏ కన్స్ట్రక్టర్ ఇన్వోక్ అవుతుంది? డిఫాల్ట్ ఇన్వోక్ అవుతుంది. ఓకే, డిఫాల్ట్ ఇక్కడ చూడండి, డిఫాల్ట్ లో ఏ స్టేట్మెంట్ ఉంది? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ నో ఆర్గ్. సో ఈ నో ఆర్గ్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే ఓకేనా? ఇలా ఉన్నప్పుడు అసలు ఏం పాస్ చేయలేదు, ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఉంది కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, అయిపోయింది ప్రోగ్రామ్. ఇవి ఎగ్జిక్యూట్ అవ్వవు, పైన ఉన్న రెండు ఎగ్జిక్యూట్ అవ్వవు. ఓకేనా? దెన్ నేనేం చేస్తున్నానంటే 10 ని పాస్ చేస్తున్నా. 10 అనేది ఏంటి? ఇంటీజరా డబలా ఏంటి? 10 అనేది డబల్ మ్యామ్. 10 అనేది డబలా? డబుల్ అంటే ఫ్లోటింగ్ పాయింట్స్ ఉంటాయి, 10.4 డెసిమల్ పాయింట్స్ ఉంటాయి. ఓకే, 10 అనేది ఇంటీజర్. సో ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఏ కన్స్ట్రక్టర్ ఇన్వోక్ అవుతుంది? ఈ మూడిట్లో సెకండ్. ఓకే, ఇంటీజర్ ఉన్నది ఇన్వోక్ అవుతుంది. అయితే దీంట్లో ఉన్న ఫస్ట్ లైన్ ఏంటి? ఫస్ట్ లైన్ దిస్ కదా. అయితే దిస్ లోపల ఏమైనా పారామీటర్స్ ఉన్నాయా? దిస్ లోపల ఏమైనా పారామీటర్స్ ఉన్నాయా? లేవు. సో ఇట్ గోస్ టు డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. ఓకేనా? ఇట్ గోస్ టు డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. దెన్ దీంట్లో ఫస్ట్ లైన్ ఏముంది? ఇది ఉంది. సో నో ఆర్గ్ అని ప్రింట్ అవుతుంది. ఆఫ్టర్ దట్ ఈ నో ఆర్గ్ అని ప్రింట్ అయిన తర్వాత ఇది ఇక్కడ నుంచే కదా వచ్చింది, ఇది ఎగ్జిక్యూట్ అయిపోయింది. దాని తర్వాత ఇది కదా ఉంది, సో ఇంట్ ఆర్గ్ అని ప్రింట్ అవుతుంది. మా అర్థమైందా? ఇది మళ్ళీ చెప్పనా? చూడండి. ఓకే, ఈ 10 అని. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 10.4 ఉంది. సపోజ్ 10.4 ఏంటి? ఏ వాల్యూ? ఇంటీజరా డబలా? డబల్. సో ఇట్ గో, అప్పుడు ఏ కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవుతుంది? ఈ కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, దెన్ ది ఫస్ట్ లైన్ ఈజ్ వాట్? దిస్ ఆఫ్ 10. ఓకే, దిస్ 10 అంటే ఏంటి? ఇంటీజర్. సో ఈ కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, దీంట్లో ఉన్న ఫస్ట్ లైన్ ఏంటి? డిఫాల్ట్ మ్యామ్. డిఫాల్ట్. సో ఈ కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అవుట్పుట్ ఏమొస్తుంది? ఫస్ట్ నో ఆర్గ్, తర్వాత ఇంట్ ఆర్గ్, తర్వాత డబుల్ ఆర్గ్. ఓకే, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ దట్ ఈస్ ఓవర్లోడింగ్ కన్స్ట్రక్టర్ బై యూజింగ్ దిస్ కీవర్డ్. అర్థమైందా? చాలా ఇంపార్టెంట్. దిస్ కీవర్డ్ ని 6 మార్క్స్ కి అలా అడిగారు అనుకోండి, ఇది మొత్తం రాయండి. ఓకేనా? ఓకేనా?
Okay, ma'am. నెక్స్ట్ కాపీ కన్స్ట్రక్టర్. కాపీ కన్స్ట్రక్టర్ ఈజ్ అమ్మా ప్రోగ్రామ్ చూపిరా ఒకసారి. స్క్రీన్ షాట్ నేను పెట్టాను ఆల్రెడీ. ఓకే మ్యామ్. ఓకే తీసుకోండి, నో ప్రాబ్లం. ఓకే మ్యామ్. ఓకే, now copy constructor. Copy constructor is a special type of constructor that creates an object using another object of the same Java class. Okay, that means oka duplicate object ni create cheyadame copy constructor. Okay, copy ante ante kada, xerox ante duplicate, right? So duplicate of an existing object is called copy constructor. Okay, ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఓకే, వై వి నీడెడ్ కాపీ కన్స్ట్రక్టర్. వై అంటే నేను చెప్తున్నా వినండి, అక్కడ చదవకుండా. ఫస్ట్ మనం ఇప్పుడు ఒరిజినల్ వాటి మీద మోడిఫికేషన్ చేస్తే ఒరిజినల్స్ మనకి తర్వాత యూజ్ అవుతాయా? యూజ్ అవ్వవు. సో మనం ఏమైనా మోడిఫై చేయాలంటే వాటికి డూప్లికేట్స్ క్రియేట్ చేసి వాటి మీద మనం ఏమైనా మోడిఫికేషన్ చేయగలం. సో మనకి అందువల్ల కాపీ కన్స్ట్రక్టర్ నీడ్ అవుతుంది. అర్థమవుతుందా? if we have made changes, any changes in that copy should not reflect on the original one. Okay, so that we need copy constructor. First of all, copy constructor ante enti? Copy constructor is a duplicate copy of an existing object. Okay, it is a special type of constructor that creates an object using another object. Okay, suppose OB1 అనేది ఒరిజినల్ ఆబ్జెక్ట్ అనుకోండి. OB1 అనేది ఒరిజినల్ ఆబ్జెక్ట్. OB2 అనేది డూప్లికేట్ ఆబ్జెక్ట్ ఆఫ్ OB1. ఏంటి? OB2 ఈజ్ ద డూప్లికేట్ ఆబ్జెక్ట్ ఆఫ్ OB1. అంటే OB2 క్రియేట్ చేయాలంటే మనం దేని మీద బేస్ అవుతున్నాం? OB1. ఓకే, బేస్ అవుతున్నాం. వెరీ గుడ్. అంటే మనం అందుకే అంటున్నాడు క్రియేట్స్ అన్ ఆబ్జెక్ట్ యూజింగ్ అనదర్ ఆబ్జెక్ట్. ఓకే, OB2 is created using OB1. ఓకే, దట్ ఈస్ కాపీ కన్స్ట్రక్టర్. అలా క్రియేట్ చేయడానికి యూజ్ చేసే కన్స్ట్రక్టర్ కాపీ కన్స్ట్రక్టర్. నెక్స్ట్ యూజ్ ఏంటి? క్రియేట్ ఎ కాపీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. చూసాం కదా, ఆబ్జెక్ట్ కాపీ క్రియేట్ చేస్తాం ఫస్ట్ పాయింట్. 2, జనరేట్ డీప్ కాపీ ఆఫ్ హెవీ ఆబ్జెక్ట్స్. ఓకే, అంటే మనం మామూలుగా కాపీ ఎప్పుడు క్రియేట్ చేస్తాము? చిన్నవి అనుకోండి. ఇప్పుడు నేను ఒరిజినల్ది ఒక 10 లైన్స్ ఉన్న ఒరిజినల్ కోడ్ అనుకోండి, అది పోయినా నేను మళ్ళీ రాసుకోగలుగుతా, 10 లైన్సే కాబట్టి. అదే హెవీ ఆబ్జెక్ట్ 1000 లైన్స్ అనుకోండి, నేను మళ్ళీ రాయలేను కదా. సో ఫర్ హెవీ ఆబ్జెక్ట్స్ వి క్రియేట్ అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్, మామూలుగా అయితే క్లోన్ అనే మెథడ్ యూజ్ చేసి ఆబ్జెక్ట్ అనేది ఏంటి? నేను ఆల్రెడీ చెప్పా ఆబ్జెక్ట్ అంటే ఏంటి జావాలో. ఎనీవన్ రిమెంబర్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి? రియల్ వరల్డ్ ఎంటిటీ మ్యామ్. ఆబ్జెక్ట్ అంటే పేరెంట్ క్లాస్. అసలు అన్నిటికంటే పేరెంట్ క్లాస్ అని చెప్పాను కదా జావాలో. ఆబ్జెక్ట్ ఈస్ ది ఫస్ట్ పేరెంట్ క్లాస్ ఇన్ జావా. ఓకే, అంటే అది కూడా మర్చిపోయారు మీరు. ఏం పిల్లలు. నెక్స్ట్, ఓకే, ఆబ్జెక్ట్ లో క్లోన్ అనే మెథడ్ ఉంది. ఆ మెథడ్ కూడా డూప్లికేట్ ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం. కానీ అది యూజ్ చేయకుండా టు అవాయిడ్ ద యూజ్ ఆఫ్ క్లోన్ మెథడ్ వి యూజ్ కాపీ కన్స్ట్రక్టర్. ఓకే, ఫస్ట్ ఏం లేదండి, ఇది ఒక్కటి పాయింట్ ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. టు క్రియేట్ కాపీ ఆఫ్ ఆబ్జెక్ట్ ఫస్ట్ యూజ్. సెకండ్ ఏంటంటే హెవీ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాం. ఓకే, ఫర్ ది హెవీ ఆబ్జెక్ట్స్. నెక్స్ట్, ఈ క్లోన్ మెథడ్ కి దానికి డిఫరెన్స్ ఉంది, మీరు చూసుకోండి. నాకు తెలిసి అంత ఇంపార్టెంట్ కాదు, అయినా చూడండి, బై ఛాన్స్ వచ్చింది అనుకోండి టాపర్స్ కి కష్టం అవుతుంది కదా. నెక్స్ట్, అడ్వాంటేజెస్ కూడా అవే. క్రియేటింగ్ కాపీ కన్స్ట్రక్టర్. ఓకే, నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను. కాపీ కన్స్ట్రక్టర్
ఎంతమంది రెడీగా ఉన్నారు వినడానికి? హౌ మెనీ ఆఫ్ యూ రెడీ టు లిజన్? ఓకే, ఇది ఒక్కటి చెప్పి క్లోజ్ చేస్తానమ్మా, కొంచెం కాన్సన్ట్రేటెడ్ గా వినండి. మేడం ఓకే ఓకే మేడం ఓకే మేడం పంపించారు. ఓకే ఓకే అమ్మా, చూడండి ఇక్కడ మనకి కాపీ కన్స్ట్రక్టర్ ఎగ్జాంపుల్ కదా ఇది. ఫస్ట్ ఇది చూడండి, ఫస్ట్ ఒక కన్స్ట్రక్టర్ క్రియేట్ చేశాను. ఇది కన్స్ట్రక్టర్. ఓకే, ఫ్రూట్ అనే క్లాస్ నేమ్ ఈస్ ద కన్స్ట్రక్టర్ నేమ్. ఓకే, దాంట్లో నేను సమ్ పారామీటర్స్ పాస్ చేశాను, డబుల్ పారామీటర్, స్ట్రింగ్ పారామీటర్ పాస్ చేశాను. ఎనీవే ఇట్ ఈస్ ఏ కన్స్ట్రక్టర్. ఓకే, అయితే దానికోసం చూడండి ఇక్కడ కింద ఫ్రూట్, దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి f1 అనే ఆబ్జెక్ట్ ఫ్రూట్ f1 ఈజ్ ఈక్వల్స్ టు న్యూ ఫ్రూట్ ఆఫ్ అని చెప్పి ఒక ఇంటీజర్, ఒక డబుల్ వాల్యూ, స్ట్రింగ్ వాల్యూ తీసుకున్నా. ఓకే, ఇంతవరకు తెలుసు కదా ఎలా జరుగుతుంది, ఇప్పుడు చెప్పాను కదా. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఇది కాపీ కన్స్ట్రక్టర్. చూడండి, ఇంతవరకు నార్మల్ కన్స్ట్రక్టర్, నార్మల్ గా ఆబ్జెక్ట్ ఇదంతా జరుగుతుంది. అయితే కాపీ కన్స్ట్రక్టర్ అంటే ఏంటి? f2 అనే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసాము, క్లాస్ నేమ్ స్పేస్ ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్స్ టు న్యూ. f2 అనేది దేని బేస్ అయ్యి క్రియేట్ చేస్తున్నాము? f1, రైట్? మా అర్థమవుతుందా? బేస్డ్ ఆన్ f1. ఓకే, all of you getting? Yes, ma'am. Okay, based on f1 we are creating f2. okay, now ఇప్పుడు దానికి కన్స్ట్రక్టర్ ఎలా డిఫైన్ చేస్తామంటే చూడండి, ఈ ఫ్రూట్ క్లాస్ నేమ్ స్పేస్ ఆబ్జెక్ట్. ఓకే, మామూలుగా అయితే ఇక్కడ ఏంటంటే ప్రిమిటివ్ డేటా టైప్స్ యూస్ చేసాం, స్ట్రింగ్ కానీ, డబల్ కానీ, ఇంటీజర్ కానీ, ప్రిమిటివ్ డేటా టైప్స్ యూస్ చేసాం. అయితే కాపీ కన్స్ట్రక్టర్ లో క్లాస్ నేమ్ యూస్ చేస్తున్నాం. ఓకే, కాపీ కన్స్ట్రక్టర్ లో క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ పాస్ చేస్తున్నాం పారామీటర్ గా. అంతకు ముందు ఏం చేసాము? ప్రిమిటివ్ డేటా టైప్స్ పారామీటర్స్ పాస్ చేసాం. ఇక్కడ క్లాస్ నేమ్స్ ఆబ్జెక్ట్స్ పాస్ చేసాం. మా అర్థమైందా పాయింట్? ఆల్ ఆఫ్ యూ గెటింగ్? ఆల్ ఆఫ్ యూ గెటింగ్? Once again, ma'am. నార్మల్ కన్స్ట్రక్టర్ లో ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఇంటీజర్, డబల్, క్యారెక్టర్, స్ట్రింగ్ ఇవి పాస్ చేసాము. ప్రిమిటివ్ డేటా టైప్స్ పాస్ చేసాము. వాటికి వీటి వేరియబుల్స్ అంటాం, పారామీటర్స్ పాస్ చేసాం. ఓకే, ప్రిమిటివ్ డేటా టైప్స్ పారామీటర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ నార్మల్ కన్స్ట్రక్టర్. But in copy constructor, this is the copy constructor. In copy constructor, what we passed? Class name తో అసోసియేట్ అయ్యేది ఆబ్జెక్ట్. ఓకే, క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ ని పాస్ చేసాం. అర్థమైందా? ఈ పాయింట్ అర్థమైందా? Yes, ma'am. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ f2 ఇస్ బేస్డ్ ఆన్ f1. ఓకే, f2 ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు మనం కన్స్ట్రక్టర్ లో f1 ని పాస్ చేయాలి, f1 అనే ఆబ్జెక్ట్ ని. ఓకే, f1 అనే ఆబ్జెక్ట్ ఏ టైపు? క్లాస్ టైపు.
సో వీఆర్ పుట్టింగ్ ద క్లాస్ నేమ్ ఫ్రూట్ అండ్ ది ఆబ్జెక్ట్ ఫ్రూట్. ఓకే, ఈ ఫ్రూట్ అనేది ఆబ్జెక్ట్. ఓకే, సో ఇక్కడ మనకి 399 ఇక్కడ ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్ లో చూడండి 399 వాల్యూ ఎక్కడికి వెళ్తుంది? ఎఫ్ ప్రైస్ లోకి. అవునా? ఇక్కడ 319 అనే వాల్యూ ఎఫ్ ప్రైస్ లోకి వెళ్తుంది. అవునా? ఎస్ మ్యామ్. ఇక్కడ రూబీ రోమన్ గ్రేప్స్ అనే స్ట్రింగ్ వాల్యూ దేంట్లోకి వెళ్తుంది? ఎఫ్ నేమ్ లోకి వెళ్తుంది. అవునా? సో సిమిలర్లీ హియర్ ఈ F1 అనే ఆబ్జెక్ట్ ఏది ఇక్కడ F1 పాస్ చేసాం కదా, ఈ F1 అనే ఆబ్జెక్ట్ ఎక్కడికి వెళ్తుంది? ఈ ఫ్రూట్ లోకి వస్తుంది. అవునా? అర్థమైందా? అర్థమైందా? 399 ఎఫ్ ప్రైస్ లోకి ఎలా వెళ్ళిందో అలాగే మనం ఇక్కడ పాస్ చేసిన F1 అనే ఆబ్జెక్ట్ కాపీ కన్స్ట్రక్టర్ లో, ఓకే, ఈ F1 అనే ఆబ్జెక్ట్ ఇక్కడ కాపీ కన్స్ట్రక్టర్ లో ఉన్న ఈ ఫ్రూట్ అనే ఆబ్జెక్ట్ లోకి వెళ్ళింది. అర్థమైందా? ఆల్ ఆఫ్ యూ అండర్స్టూడ్? ఎస్ మేడం. ఓకే, ఇప్పుడు ఇందాక ఏం చేస్తాము? డైరెక్ట్ గా ఈ ఎఫ్ ప్రైస్ ని ఈ ఎఫ్ ప్రైస్ కి ఇనిషియలైజ్ చేసాం. ఇక్కడ ఏం చేస్తున్నాము? ఈ విత్ ద క్లాస్ నేమ్ ఫ్రూట్ డాట్ ఎఫ్ ప్రైస్. ఓకే, ఆబ్జెక్ట్ తో ఇనిషియలైజ్ చేస్తున్నాం. ఫ్రూట్ డాట్ ఎఫ్ ప్రైస్, ఫ్రూట్ డాట్ ఎఫ్ నేమ్. ఓకే మేడం మా చెప్పు. మేడం ఎఫ్ ప్రైజ్ అంటే 2-3 టైమ్స్ యూజ్ చేస్తారు కదా మేడం, అప్పుడు మరి కంపైల్ టైం ఎర్రర్ రాదా మేడం? ఎక్కడ? ఇక్కడ ఇదే ఎఫ్ ప్రైజ్ అమ్మా, అక్కడ క్యాప్ ఇక్కడ స్మాల్ లెటర్ ఉంది, ఇక్కడ క్యాపిటల్ లెటర్ ఉంది చూడు. ఇక్కడ ఇన్స్టాన్స్ వేరియబుల్ లో ఎఫ్ ప్రైస్ లో పి ఇస్ స్మాల్ లెటర్, ఇక్కడ లోకల్ పారామీటర్స్ లెఫ్ట్ ప్రైస్ లో పి ఇస్ ద క్యాపిటల్ లెటర్. సో దెర్ ఈస్ ఎ వేరియేషన్. ఓకే మేడం. ఓకేనా? అవి సేమ్ కాదు. ఓకే, నేను అనుకున్న ఎగ్జాక్ట్ గా అడుగుతారని అడిగారు. ఓకేనా? ఇక్కడ ఫ్రూట్ ఆబ్జెక్ట్ డాట్ ఎఫ్ ప్రైస్, ఆబ్జెక్ట్ డాట్ ఎఫ్ నేమ్ అని ఇనిషియలైజ్ చేసాం. అర్థమైందా? దిస్ ఈజ్ అబౌట్ కాపీ కన్స్ట్రక్టర్. నేను కాన్సెప్ట్ వరకు చెప్పాను, మిగతా ఎన్ని అంతకుముందు చెప్పినవే కదా. ఓకేనా? ఎస్ మేడం. ఓకే, ఆల్ ఆఫ్ ఇప్పుడు వరకు చెప్పిన ఈ రోజు క్లాస్ చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. నో మా 47 మెంబర్స్ ఉన్నారు. ఓకే, ఒకటి నాది కదా, 46 మెంబర్స్ ఉన్నారు. 46 మెంబర్స్ కి ఎన్ని మార్క్స్ వస్తాయో చూస్తా కన్స్ట్రక్టర్స్ లో. నేను ఇప్పటి వరకు ఏం చెప్పానో అవే అడుగుతా. ఓకే, ఈ రోజు క్లాస్ లో ఏ డిస్కస్ చేశానో అవే అడుగుతాను ఈ రోజు కాల్ చేసిన వాళ్ళకి. రేపటి హాలిడే కదా. ఓకే, ఎల్లుండి ఇంకా నేనేమైనా ఎక్స్ట్రా క్లాస్ తీసుకుని చెప్తే ఎల్లుండి చేసిన వాళ్ళకి ఎల్లుండి కూడా ఇంక్లూడ్ చేస్తా. ఓకేనా? కన్స్ట్రక్టర్ మీద క్విజ్ కి మీరు ఫోన్ చేసి అడిగించుకోండి, అప్పుడు నేను మార్క్స్ ఇస్తాను. ఓకేనా? ఇంకా ప్యాకేజెస్ ఎవరైనా అటెంప్ట్ అవ్వకపోతే సిఆర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా షేర్ చేయండి, చేసి కాల్ చేసి అడగమని చెప్పండి. 5 మార్క్స్ ఊరికినే లేవు, మీ ఇంటర్నల్ మార్క్స్ లో యాడ్ చేస్తాను. ఓకేనా? డిస్ట్రక్టర్ కూడా ఇప్పుడే చెప్పనా, మీరు వింటానంటే నేను చెప్తాను. ఓకే, చెప్పండి మేడం. కన్స్ట్రక్టర్ విత్ డిఫాల్ట్ పారామీటర్స్ ఇది. నెక్స్ట్ డిస్ట్రక్టర్. ఓకే, డిస్ట్రక్టర్ అనేది కన్స్ట్రక్టర్ ఎందుకు యూజ్ చేస్తాం? టు కన్స్ట్రక్ట్ ద డేటా ఫర్ ఆబ్జెక్ట్. ఇక్కడ డిస్ట్రాయింగ్ ద ఆబ్జెక్ట్. ఓకే, సింప్లీ టు డిస్ట్రాయ్ ద ఆబ్జెక్ట్. అండ్ డిస్ట్రాయ్ చేసిన తర్వాత ఏమవుతుంది? రిలీజెస్ ద రిసోర్సెస్ ఆక్యుపైడ్ బై ద ఆబ్జెక్ట్. ఓకే, releases the resource occupied by the object. There is no concept of destructor in Java. ఓకే, దిస్ ఈస్ ఇంపార్టెంట్. అసలు జావాలో డిస్ట్రక్టర్ లేదు, C++ లో ఉంది కానీ జావాలో లేదు. కానీ మరి ఎలా ఆబ్జెక్ట్స్ డిస్ట్రాయ్ అవుతాయి అంటే బై యూజింగ్ గార్బేజ్ కలెక్టర్, జీసీ గార్బేజ్ కలెక్టర్ ద్వారా ఆబ్జెక్ట్స్ అనేవి డిస్ట్రాయ్ అయిపోతాయి. ఇన్ ప్లేస్ ఆఫ్ డిస్ట్రక్టర్, జావా ప్రొవైడింగ్ గార్బేజ్ కలెక్టర్ దట్ వర్క్స్ ది సేమ్ యాజ్ డిస్ట్రక్టర్. ఓకే, అది ఎవరు రన్ చేస్తున్నారు? జేవిఎం రన్ చేస్తుంది. రన్స్ ఆన్ జేవిఎం. ఓకే, ఇట్ ఆటోమేటికల్లీ డిలీట్స్ ద అన్యూజ్డ్ ఆబ్జెక్ట్స్. ఓకే, దట్ ఈస్ నో లాంగర్ యూజ్డ్. ఓకే, ఎక్కువ కాలం అంటే ఇప్పుడు సపోజ్ నేను ఒక ఆబ్జెక్ట్ ని ఒక 2 months వాడగలను.
అయితే నేను 1 ఇయర్ వరకు వాడలేదు, నో లాంగర్. అప్పుడేమవుతుంది, ఆటోమేటికల్లీ జీసీ గార్బేజ్ కలెక్టర్ ఏం చేస్తుంది, డిస్ట్రాయ్ చేస్తుంది. ఓకేనా, రిసోర్సెస్ కానీ ఆబ్జెక్ట్స్ కానీ ఏవైనా సరే డేటా, అండ్ ఫ్రీ అప్ ద మెమరీని ఫ్రీ చేసేస్తుంది. ది ప్రోగ్రామర్ హ్యాస్ నో నీడ్ టు మేనేజ్ ద మెమరీ. ఓకేనా, ప్రోగ్రామర్ అంటే డెవలపరు ఈ మెమరీ వేస్ట్, ఈ మెమరీ నాకు సఫిషియంట్ అని వాడు దాని గురించి కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వాడే మాన్యువల్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే జేవిఎం అంటే జేవిఎం కంపైలరే ఆటోమేటికల్ గా పెర్ఫామ్ చేస్తుంది. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ డిస్ట్రక్టర్. అండ్ ఇంకేముంది, స్పెషల్ మెథడ్ దట్ ఆటోమేటికల్లీ గెట్స్ కాల్డ్ వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ నో లాంగర్ యూజ్డ్. ఇందా చెప్పిందే మళ్ళీ ఇక్కడ ఉంది, అంత మించి ఏం లేదు. When an object completes its life cycle, the garbage collector detects the object and deallocates and releases the memory. ఓకే, లైఫ్ సైకిల్ అంటే ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ కి లైఫ్ సైకిల్ ఉండిద్ది కదా, అది ఎప్పుడు క్రియేట్ చేసాము, మెమరీ ఎలకేట్ అయింది, డేటా యూజ్ చేసాము, రన్నింగ్ లో ఉంది, యాక్సెస్ అవుతా ఉంది, చివరికి ఏం చేస్తాం, దేనికైనా లాస్ట్ స్టెప్ ఏంటి, డిస్ట్రాయ్ అవ్వడమే కదా. మనిషికైనా అంతే, మనిషి ఎండప్ అవడమే. అలాగే దేనికైనా లైఫ్ సైకిల్ అనేది ఈ జేవిఎం చూసి దాన్ని డిస్ట్రాయ్ చేస్తుంది అట్ ఎండింగ్ పొజిషన్. ఇట్ ఈస్ ఆల్సో నాన్ యాజ్ ఫైనలైజర్. ఓకే, దీన్ని ఫైనలైజర్ అని కూడా అంటారు. దట్ ఆర్ నాన్ డిటర్మినిస్టిక్. ఓకే, అవి డిటర్మినిస్టిక్ గా ఉండవు. ఇన్ జావా ది ఎలొకేషన్ అండ్ డీఅలొకేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ హ్యాండిల్డ్ బై ద గార్బేజ్ కలెక్టర్. అది మళ్ళీ అదే పాయింట్. ఓకేనా, నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఏంటి, మా అడ్వాంటేజెస్ గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఇట్ రిలీజెస్ ద రిసోర్సెస్ ఆక్యుపైడ్ బై ద ఆబ్జెక్ట్. ఆల్రెడీ విన్న పాయింట్ కదా. నెక్స్ట్, నో ఎక్స్ప్లిసిట్ కాల్స్ ఆర్ రిక్వైర్డ్. మనం ఏం చేయాల్సిన పని లేదు, అదే ఆటోమేటికల్ గా కాల్ అవుతుంది. సెకండ్ పాయింట్, ఇది విన్న పాయింటే. నెక్స్ట్, ఇట్ డస్ నాట్ యాక్సెప్ట్ ఎనీ పారామీటర్. ఓకే, ఇది న్యూ పాయింట్ గుర్తుపెట్టుకోండి. దాంట్లో పారామీటర్స్ పాస్ చేయాల్సిన అవసరం ఏం లేదు, జీసీ పారాంథసిస్ అంతే, అండ్ కెనాట్ బి ఓవర్లోడెడ్. నెక్స్ట్, హౌ డిస్ట్రక్టర్ ఈస్ గోయింగ్ టు వర్క్. Okay, when object is created, it occupies some space in heap. Okay, మనము న్యూ కీవర్డ్ తో కదా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేది. న్యూ కీవర్డ్ తో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామంటే మెమరీ ఎల్లకేట్ అయ్యిద్ది కదా, ఆ మెమరీ అనేది హీప్ మెమరీ. ఓకే, అంటే డైనమికల్లీ క్రియేటెడ్ ఆబ్జెక్ట్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ హీప్ మెమరీ. ఓకే, దీస్ ఆబ్జెక్ట్స్ ఆర్ యూజ్డ్ ఇన్ థ్రెడ్స్. ఇఫ్ ద ఆబ్జెక్ట్స్ ఆర్ నో లాంగర్, అంటే ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న ప్రాసెస్ స్టేట్మెంట్స్ లో ఉంది అంతే. నో లాంగర్ యూజ్ చేయలేదు అనుకోండి, అప్పుడు గార్బేజ్ కలెక్టర్ వాటిని డిస్ట్రాయ్ చేస్తుంది. ఓకే, జేఆర్ఈ ఏం చేస్తుంది, ఫైనలైజ్ మెథడ్ టు క్లోజ్ ద కనెక్షన్స్ అన్ని క్లోజ్ చేయడానికి. అది డేటాబేస్ కనెక్షన్స్ కానీ లేకపోతే ఇంకేమైనా నెట్వర్క్ కనెక్షన్స్ కానీ ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఫైనలైజ్ మెథడ్ డిస్కనెక్ట్ చేస్తుంది. చూడండి, జావా ఫైనలైజ్ మెథడ్. దిస్ ఈస్ ద సింటాక్స్, గుర్తుపెట్టుకొని రాసేసేయండి. ప్రొటెక్టెడ్, వాయిడ్, ఫైనలైజ్, థ్రోవబుల్. థ్రోవబుల్ అనేది ఒక ఇంటర్ఫేస్ అమ్మా, థ్రోవబుల్ ఇంటర్ఫేస్, ఫైనలైజ్ మెథడ్. ఓకేనా, దిస్ ఈస్ అబౌట్ డిస్ట్రక్టర్ మెథడ్. ఓకేనా, ఆల్ ఆఫ్ యూ ఓకే. నెక్స్ట్, డైనమిక్ ఇనిషియలైజేషన్ ఒకటి మిగిలిపోయింది కదా. It refers to initializing the objects at the runtime. The initial value of an object is to be provided during runtime. ఓకే, ఇవి చూసుకోండి అమ్మా మీరు. ఇంతవరకు ఓకే కదా, టైం అయిపోయింది, less than 1 minute. మా అర్థం కాలేదా డిస్ట్రక్టర్, అర్థమైందా? ఓకేనా, ఓకే, టైం ఇంకా టైం అమ్మా. ఓకే ఓకే ఓకే, నేను ఇంకా రేపు లేదు కదా, ఎల్లుండి క్లాస్ తీసుకుంటే చెప్తాను. ఓకేనా, ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్, బాయ్.